విశాఖ దత్త కవి కృత నాటకం ముద్రా రాక్షస 16వ భాగం 2/1/2020 చతుర్థాంకంలో ఉన్న రాక్షసుడు తన మనస్సులోని మాటలన్నీ బయట పెడుతున్నాడు. మలయకేతు వచ్చాడు, భాగరాయణుడు అనేవాడు వచ్చారు. వాళ్ళిద్దరూ మాట్లాడు. సఖే భాగురాయణ నన్వమాచ్య రాక్షసోస్భాగం ప్రియతమో హితమశ్చ అంటే భాగురాయణుడు అంటాడు, ఏవమేతత్ కిమస్త్వమాచ్య రాక్షస చాణక్యే బద్ధవైరు నా చంద్రగుప్తే నజ్యది కదాచి చాణక్యమజిత కాచిన మసహమాన సాచివ్యాత్ అపరూపయేత్తతో నందకులభ్యక్త్యా నందాన్వయ ఏవాయమి సుహృజ్జనాపేక్షయా చామాచ్య రాక్షస చంద్రగుప్తేన సహ నందధీత చంద్రగుప్తోపి పితృపర్యాయాగత ఏవాయమి నంది మనుమన్యత ఏవం సత్య స్మాసు కుమారో న విశ్వసేదిచ్చయ మేషాం వాక్యార్థ అన్నాడు. ఏమిటి వీళ్ళ భాష? నను అమాచ్య రాక్షస అస్మాకం ప్రియతమో హితతమశ్చ రాక్షసామాచ్యుడు నాకు ప్రియతముడు అని మలయకేతు అంటున్నాడు. ప్రియతముడు హితుడు కాడ ఏవంత అలాగే ఉండి అంటే అది నిజమే. ప్రియతముడే హితుడే. ఇప్పుడు మరెప్పుడైనా ఇక ముందు కాకపోతాడేమో అని అనుమానం. అందుకు శంక అవకాశం. రాక్షసుడికి చాణక్య ద్వేషమే కాని చంద్రగుప్త ద్వేషం లేదు. రాక్షసుడికి చాణక్యుడి మీద ద్వేషమే ఉందిట కానీ చంద్రగుప్తుడి మీద లేదు. నందకులం వాడి అని ఒక పాటి పక్షపాత హృదయంలో దాగి ఉండొచ్చు రాక్షసుడి. కనుక ఎలా వచ్చి ఎలా పోతుందో కనుక అతన్ని మాని శిఖరానికి పట్టుకొని వాడి సిఫారసు సంపాదించడం, అతి జిత కాల్చిన జయం పొందానని మిక్కిలి గర్వించి ఉన్నవాడిని అసహమాన ఓర్చుకోలేని వాడై సాచివ్యాత్ మంత్రి పదవును అవరూపయే తొలగింపకల నందాన్వయ ఏవ అయం నందవంశం వాడే వీడు. ఎవడు? చంద్రగుప్తు. సుహృజ్జనాపేక్షయ మిత్రుల కోసం వారి మాట మీద సందధీత సంధి పొందు రాజీ పడవ పితృపర్యాయ అగత ఏవ నాయన అంటే పర్వతకుడి వచ్చి సరసన వచ్చిన వాడి యుజ్యతే ఇది బాగానే ఉంది. యుక్తియుక్తంగా ఉంది. అర్థశాస్త్రంలో ఏం చెప్పారట? లోకయాత్రాని రాజానం ఆత్మద్రవ్య ప్రకృతిం సంపన్నం ప్రియహితద్వారేణ ఆశ్రయేత్ అహం ఆశ్రయేప్సు అసో విజయేప్సు అని అధిగామిక గుణయుక్తమను. భాగురాయణ భద్ర భటాదులు, సిద్ధార్థక శకటదాసులు, విరాధగుప్తుడు వీళ్ళంతా ఆ రోజు మర్రోజు కుసుమపురం నుండి మలయ రాజధానికి వెళ్ళారు. అలాగే అక్కడికి చేరారు. రాక్షస అమాత్యుడి యొక్క వేగు అయిన విరాధగుప్తుడు అప్పటికే చంద్రగుప్త చాణుక్యుల మనోభేదాలు రాజుకుంటున్నాయి అన్నారు.
కనుక దానికి ఎదిరి పందగం అవతలి వాడి పన్నాగం మలయ రాక్షస భేదాన్ని సాధింపమని అప్పటి వాళ్ళకి అప్పుడు చాణక్యుడు నేర్పి పంపించారు. ఇప్పుడు భాగురాయనుడు అందులకు పథకం మొదలు పెడతారు. వాళ్ళు శిఖరసేను సిఫారసు కోరటం, అందులకే వాళ్ళ ప్రయత్నం. అది ప్రశాంతమవుతోంది అంటే ప్రకటాత్మవుతుంది, బయటపడుతోంది అని. మలయ కేతు అంటున్నారు, భాగురాయనుడు మంచి మేధావి, చాణక్యుడితో చేత శిక్షణ బాగా పొంది ఇక్కడ మలయ రాక్షస భేద సిద్ధికి తాను అవలంబించాల్సిన ఉపాయాన్ని ఆలోచిస్తున్నాడు. ఏ ఉపాయం చని చతుర్విధ ఉపాయాలు ఉన్నాయిగా, అందులో భేద ఉపాయాన్ని, దీన్నే కామందక నీతి శాస్త్రం. ఆ కామందకాన్ని ఉపాయిస్తాం. స్నేహ పరాగానయనం సంఘర్షోత్పాదనం తథా సంతద్ధనం చ భేదజ్ఞై భేదస్తు త్రివిధ స్మృత అని కామందకం. మలయకేతు యుజ్యతే అమాత్యస్య గృహం ఆదేశయ భాగురాయణ ఇతః కుమారః ఉభౌ పరిక్రామత. భాగురాయణ అంటున్నాడు, ఇదం మమాచ్య గృహం ప్రవిశతు కుమారః. మలయకేతు ఏష ప్రవిశామి. ఏష ప్రవిశామి, ఇదిగో మనం రాక్షసమాచ్య గృహంలో ప్రవేశించాం అని చెప్పాడు. ప్రవేశింపక ఒక అడుగు ఎత్తి పెట్టే లోపల మాటలు కుసుమపురాన్ని గురించి వినపడ్డాయిట వాళ్ళకి. రాక్షసామాచ్యుడు మనస్సులో ఆత్మగతం అయ్యే స్మృతం జ్ఞాపకం వస్తోంది అని బయటికి. భద్ర అతి దుష్టస్త్వయా కుసుమపురే అంత న కలశ అన్న. పురుషుడు వచ్చిన వాడంటే ఎవడో ఉంటాడు, వాడు వచ్చి అమాచ్య అధక్కిం. ఇదే ప్రాకృత భాషలో ఎలా ఉంటుంది, అమాచ్య అనే దాన్ని అమచ్చ చా కింద చాలు. అమచ్చ అహకిం అధకిం అనేది అహకిం అయింది. అలా మలయకేతు ఆ కన్య విని భాగురాయణ కుసుమపర వృత్తాంత ప్రస్తూయతే నత్ర తావత్ ఉపసర్పామః శృణుమస్తావత్ కుతః అన్నాడు. తర్వాత ఒక శ్లోకం చెప్పాడు, తత్వభంగ భయాద్రాజ్ఞాం కథయస్తన్యథా పురః అన్యథా వివృతార్థేషు స్వైరాలాభేలాపేషు మంత్రిణః. మళ్ళా సత్వభంగ భయాద్రాజ్ఞాం కథయంచన్యథా పురః అన్యథా వివృతార్థేషు స్వైరాలాపేషు మంత్రిణః. ఏం జరిగిందో చూద్దాం. నా ఉపసర్పామహ దగ్గరకు పోకుండా ఉందాం. తావత్ వాక్యాలంకారం శృణం విందాం. ద్వివచనానికి బహుళం అంటే దగ్గరకు వెళ్లకుండా వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో. ఈ సమాగమం కేవలం కాకతాళీయంగా అనుకోకుండా జరిగింది, యాక్సిడెంటల్ అంటామే అది. ఆ ప్రస్తావం ఇప్పుడే జరుగునట్లుగా ఎందుకు చెప్పాలంటే ఇది పన్నాగం కనుక నిజంగా కాకతాళీయమే కానీ లోకాల ఇలా అయ్యి
ఆ జ్ఞాపకం వచ్చింది, స్మృతం అన్నాడు రాక్షసుడు. అయ్యి జ్ఞప్తికొచ్చింది అని అన్నాడు. భద్రా అతి దుష్టత్వయా కుసుమపురేంత సకల కలశ. ఆ శ్లోకం వద్ద సత్వభంగేతి మంత్రిణః, మంత్రుడు సత్వభంగ భయాత్ ఉత్సాహానికి భంగం పొందుతా, చెరుపు కలుగుతుందనే భయం. రాజ్ఞాం పురః, రాజుల ఎదట అన్యథా ఒక విధంగా కథయంతి మాట్లాడుతూ ఉంటా. వివృత అర్థేషు, బాగా తెలపబడిన విషయం కల స్వైర ఆలాపేషు, ఎవరైనా వింటారేమో అనేటువంటి జంకులేని సంభాషణలు, అన్యథా ఒక విధంగా అంటే అంతకంటే వేరైన విధంగా కథయంతి చెబుతూ ఉంటారు. అది సాధారణంగా రాజ్యుల యొక్క పని. అది రాజులకు ఉన్నది ఉన్నట్లుగా చెప్పితే ఉత్సాహభంగం కలుగుతుందని ఎదురుగా ఒక రకంగా చెప్తారు మంత్రులు. వాళ్ళే మరుగున దాపరికం అక్కర్లేకుండా జంకు లేక మాట్లాడే మాటలలో మరొక విధంగా పలుకుతూ. ఇది మంత్రుల లక్షణం. ఇది ఎవరను మలయకేతు అన్న మాటలు. భాగురాయనుడు అంటున్నాడు, యదాజ్ఞాపయతి కుమారణః. కుమారుడంటే మలయకేతు. మలయకేతు గారు మీరేమి ఆజ్ఞాపిస్తారో చెప్పారు. అప్పుడు రాక్షసుడు కూడా అక్కడే భద్ర అపి తత్కార్యం సిద్ధం అన్నాడు. అప్పుడు పురుషుడనేవాడు అంటే కంచుకి అమాత్య ప్రసాదేన సిద్ధం. మలయకేతు అన్నాడు, సఖే భాగురాయణ కిం తత్కార్యం అని. భాగురాయనుడు అంటాడు, కుమార గహన సచివ వృత్తాంత నైతానతా పరిచ్ఛేత్తుం శక్యతే అవహిత స్థాన శృణు అన్నాడు. రాక్షసుడు అంటాడు, భద్రా విస్తరేణ శ్రోతుమిచ్చాను, వివరంగా చెప్పరా అని. ఆ వచ్చిన వాడు అంటున్నాడు, శృణాదు శృణో త్వం స్వమాచ్య శృణోత్వమాచ్య. దానికి ప్రాకృతంలో ఏమంటాడు, శృణాదు అనుచ్యో. అనుచ్యో అంటే అమాచ్యులు, వినండి అమాచ్యుల వారు అని. అస్తి తావదహమమాచ్యేరాజ్ఞప్తః యథా కరభక కుసుమపురం గచ్చ మమ వచనేన భణ వైతాళికం స్థన కలశం యథా చాణక్య హతకేన తేషు తేషు ఆజ్ఞాభంగేషు అనుష్ఠీయమానేషు చంద్రగుప్తః ఉత్తేజన సమర్థైః అని. ఆ తర్వాత ఒక శ్లోకం అనుకుంటాడు, ఉపశ్లోకయితవ్యా ఇది. అప్పుడు రాక్షసుడు అంటాడు, భద్ర తతస్తతః. కరభకుడు అంటున్నాడు, తతో మయా పాటలిపుత్రం గత్వా శ్రావితః అమాచ్య సందేశం వైతాళికం స్థనకలశః అత్రాంతరే నందకుల వినాశదూణస్య పౌరజనస్య పరితోషం సముత్పాదయతా రాజ్ఞ ఘోషితం కౌముదీ మహోత్సవం సచ చిరకాల పరివర్తమానో జనిత పరిచయో అభిమతవధూజన సమాగమ ఇవ సస్నేహం మానితో నగర జనేన. రాక్షసుడు సబాష్పం కళ్ళంబడి నీళ్లు కారుస్తూ, హా దేవా నందా, వాడి నందరాజు జ్ఞాపకం వచ్చారు.
భద్రా ఒరే బాబు అపి చత్ కార్యం సిద్ధం, ఆ పని అయిందా అన్నాడు. రాక్షసుడు అడుగుతున్నాడు. అమాత్య ప్రసాదేన, అయ్యా తమరి దయ వల్ల అయింది, దొరగారి దయ చేత తనకు నా మీద దయ పూర్తిగా ఉండబట్టి తమరు పెట్టిన పని సిద్ధించటానికి సాధించటానికి ప్రయత్నించాను అని చెప్పరు. అప్పుడు విస్తరేణ శ్రోతుమిచ్చాను, వివరంగా చెప్పరా భట్టు అన్న. అప్పుడు చెప్తా, గహన తెలియనటువంటిది, చాలా చిక్కులు కల, ఏతావత ఈ పాటి, పరిచ్ఛేదం విడదీయటం అంటే ఎరగడం, బాగా చిక్కులు పడితే దాన్ని విడదీయటం ఎంత కష్టం. అవహిత అక్కర పట్టి అంటే అవసరాన్ని బట్టి చెవి మనసు దానిపై ఉంచి, విస్తరేణ బాగా వివరంగా, మమ వచనే నా మాటగా నేను చెప్పానయ్యా. చాణక్య హతకేన, ఆ పాడు హతకుడు అంటే చంపుడు, ఆ చావు చాణక్యుడు అంటాం, ఆ పాడు చాణక్యుడు అంట, ఆ దుష్ట చాణక్యుడు అంటారు. వీళ్ళంతా ఎందుకని వ్యతిరేకంగా ఉన్నారు. ఆ పాడు చాణక్యుడిగాడి చేత ఉత్తేజనమహమద్ధై ప్రేరేపింపజాలినవై ఉపశ్లోకయితవ్య, పొగడవలసినవాడు పొగడవలసింది అవటం అవని. వైతాళికం స్తనకశలం యథా చాణక్య అయిపోయింది కదా. అప్పుడు రాక్షసుడు భద్రా తతస్తత, తర్వాత ఏమైందిరా, కరభక చెప్తాడు. తతో మయా పాటలీపుత్రం గత్వా శ్రావిత అమాత్య సందేశం వైతాళిక స్తనకలశ అత్రాంతరే నందకుల వినాశతూనస్య శౌరజనన్య పరితోషం సముత్పాదయతా రాజ్ఞా అఘోషితం కౌముదీ మహోత్సవ స చ చిరకాల పరివర్తమా జనిత పరిచయో అభిమత జన వధూజన సమాగమ ఇవ స్నేహం మానితో నగర జనేన్. ఈ రాక్షసుడు సబాష్పం కళ్ళంబడి నీళ్లు కారుతూ హా దేవా నందా అంటాడు. శ్రావిత అంటే వినిపింపదగిన, ఎరిగింపబడినవాడు. అత్రాంతరే ఎంతలో, దూనస్య దుఃఖం సంతాపం పాలే పరితోషం సంతోషం ఉత్సాహం దయత కలిగించేవాడైన అఘోషిత చాటబడి పరివర్తమాన చాలా కాలంగా ప్రతి ఏట జరిగే ఈ సందన కౌముదీ మహోత్సవం. ఇటీవల యుద్ధాలు ముట్టడులు అశాంతి వల్ల కొద్ది కాలం ఆగిపోయి నిలిచిపోయి అభిమత వధూజన సమాగమ అంటే అందులో వియోగం నుండి మరలా సమాగం పొందే కాంతల్ల మానితగా ఆదరింపబడింది. కౌముదీ మహోత్సవం మళ్ళా ప్రారంభమై అని శ్లోకం చెప్పాడు వాడు. కౌముదీ కుముదానందే జగదానందహేతున కీదృశే సతి చంద్రేపి నృపచంద్రత్వయా వినా. కౌముదీ కుముదానందే జగదానందహేతున కీదృశే సతి చంద్రేపి నృపచంద్రత్వయా వినా అని అంటే కరభకుడు వీడేమన్నాడో ఒకసారి తెలుసుకుందాం.
కౌముదీతి, కౌముది ఆ పేరు ఉండేటువంటి పండగ. కుముద ఆనందే, కుముదాలకు కుచ్చితమైన మదాలకు ఆనందించిన వాడే, కుచ్చితమైన కోరిక ఉన్నవాడు, క్షుద్రులకు ఆనందం కలిగించువాడై క్షుద్రులను ఆదరింపచేసేవాడే. చంద్రే సధి, చంద్రగుప్తుడు ఉన్నా కుముదాలకు చంద్రుడికి ఉండే సంబంధం ఉందిగా, అది కలిపారు. తెల్ల కలువలకు ఆనందం వికాసం కలిగించే చంద్రుడు ఉన్న నృపచంద్ర, రాజచేష్టుడా, నందుడా, జగత్ ఆనందహేతున, సకల జగత్తుకు లోకానికి ఆనందానికి కారణమై త్వయావిన, నువ్వు లేక కీదృశి, ఇలాంటిది వ్యర్థం అనర్థం అన్నమాట. అది రాక్షసుడు అన్నాడు. కౌముదీ మహోత్సవం జరగాలంటే ఎవరుండాలి? నందరాజులు ఉండాలి. వాళ్ళు లేని ఉత్సవం ఏం ఉత్సవం? అది లెక్కలోది కాదంటాడు వాడు. అది చంద్రగుప్తుడు కౌముది చేయుటయ, అదెవరికి సంతోషం కలిగిస్తుంది? క్షుద్రులకి. ఎందుకంటే అసలు వాడు ఏ పాటి క్షుద్రుడు? నందుడి జగాను నందుడైతే ఆనందాన్ని ఇచ్చేవ. అతడు ఉంటే కౌముది ఎంతో గొప్పగా, ఇతడుంటే ఏం కౌముదిరా, అదేం పండగ అన్నాడు. కుముద ఆనందే, కుముద ఆనందే రెండర్థాలు. కు అంటే చెడ్డ, ముద ఆనందే చెడ్డవాళ్ళకే ఆనందం. ఇంకోటి కుముదాలకు అంటే కలువలకు, ఆనందే అంటే ఆనందాన్ని ఇచ్చేవా. చంద్రే అంటే చంద్రగుప్తుడు అన్నారు. అలా శ్లేష ఉపయోగించారు. చంద్రగుప్తుల పోలిక చెప్పాడు. అనిశ్చిత ఏవ తస్య, అనాదర దృష్టి, అతడు ఇష్టపడకుండా ఉంట, దాన్ని ఆదరింపక నివారింప ఆత్రాంతరే. ఇంతటితో శ్లోక పరిపాకం ఈ దృశ్యం. అప్పుడు రాక్షసుడు అంటాడు సహర్షం ఆనందంగా, సాధు స్థన కలశ సాధు కాలే భేద బీజముక్త అవశ్యం ఫలం ఉపదర్శయతి కుతః అన్నాడు. అని శ్లోకం. సజ్జ క్రీడా రసచ్ఛేదం ప్రాకృతోపి నమర్శయేత్ కిం ను లోకాధికం తేజో బిభ్రాణ పృథివీపతి క్వశ్చన్ మార్క్. మలయకేతు అంటాడు ఏవమేతత్ అన్నాడు. రాక్షసుడు అంటాడు తతస్థత, దాని తర్వాత ఏందైందిరా అన్నాడు. తతశ్చంద్రగుప్తే ఆజ్ఞాభంగ కలుషితేన ప్రసంగ సూచిత మమాచ్య గుణ ప్రశస్యా సంభృతో అధికారాచాణక్య హతక్క అని వీడు కల్పించారు. అరే భలే భలేగా అయింది. కాలేనా మంచి సమయంలో భేద బీజం, ఇద్దరికి మధ్య భేదాభిప్రాయం విత్తనమై మొలిచిందిరా, అలాంటి కాగలమై అంత. సజ్జ ఇతి సజ్జ, ఇప్పుడే అప్పుడే తక్షణమే చేసిన క్రీడారసచ్ఛేదం అంటే ఆటలో ఉండే మాధుర్యాన్ని మాన్పించటాన్ని. ప్రాకృత అపి, నీచుడు పనికి మాలినవాడు నమర్శయే మందింపడు ఓర్చుకో. లోకాధికం అందరికీ మించిన తేజస్సంపన్నుడు ప్రభావం విభ్రాణ తాల్చిన వాడైన పృథివీపతి రాజు కిం నువ్వు ఏం చెప్పాలి అన్నాడు రాక్షసుడు.
అప్పుడు మలయకేతు ఏమంటాడు, ఏవమేతత్ రాక్షసుడు తతస్తత తర్వాత అంటున్నాడు. వాళ్ళక్కడ మధ్యలో కరభకుడు కూడా ఉన్నాడు. అది ఎంత నీచుడైనా తాను అనుభవిస్తున్న పండగల అనుభవ ప్రీతికి తటారున అడ్డు కలిగిస్తే ఓర్వడు కదా. ఓర్వడకపోవటం లోకంలో ఒక రివాజు అందరికీ. అది కనుక ఏవంతత్ అలాగే చెప్పు, ఏం జరిగిందో చెప్పరా అన్నాడు మలయకేతు. ఏవం ఏతత్, అది నిజమే, తనకు కూడా అది బాగానే ఉంది అని తోచింది వాడికి. అలాంటి సందర్భం కలిగితే అందులోకి ఎంతో ప్రతీకారం చెయ్యగలగట ఆజ్ఞాభంగ కరుషుతేన, తన ఉత్తర్వుకు కరభకుడు అంటున్నాడు. కలిగిన చెరుపు అంటే దెబ్బ వలన, దానివల్ల అవమానానికి కోపం చెందిన వాడి చేత ప్రసంగ సూచితం, అక్కడ సందర్భవశంగా సూచింపబడి అమాత్యుడి గారి నీ యొక్క అనర్థం గుణాన్ని ప్రశంసించి అపభ్రంశిత తొలగింపబడ్డ గుణ ప్రశంసయ రాక్షసుని గుణాలను మెచ్చుకోలు చేత అని మలయకేతుడు అన్నాడు. దానికి మరింత బలం కలిగించేట్లుగా భాగురాయనుడు చాణక్య నిరాకరణ కణేన చాణక్యుణ్ణి తొలగించటం చేత రాక్షసుడి మీద చంద్రగుప్త పక్షపాతానికి రెండూ కూడా సమానమైన కారణాలు అయ్యేట్లుగా ఒకదాంతో ఒకటి పోటీ పడేట్లుగా వ్యూహాలు పండించాడు చాణక్య. లేక సమానమైన మరొక దానిని సూచిస్తుంది. నుతిమాన్ చాణక్య, బుద్ధిమంతుడైన చాణక్యుడు ప్రయోజనం లేకుండా చంద్రగుప్తుడి కోపం కలిగిస్తాడా? అది కనుక చంద్రగుప్తుడు కృతవేది, కృతజ్ఞుడు, తనకు అతడు చేసిన మేలు మరవని వాడు. ఈ పాటికే అతనికి అవమానింపడు. చాణక్యుడు రాక్షసుడికి అర్థమైంది. ఈ మాత్రంతో చంద్రగుప్తుడు చాణక్యుడిని అవమానిస్తాడంటే నేను ఒప్పుకోనరా, వాడు చాలా తెలివిగలవాడు. అందరూ కూడా ఎన్ని రకాల చూసిన చాణక్యుల చంద్రగుప్తుల సమృద్ధమైన కారణం వల్ల ఏ ఎడబాటు కలుగుతుందో అది ఎప్పటికీ ఉండేది. వాడిద్దరి మధ్య ఎడబాటు అంటూ ఉంటే శాశ్వతంగా ఉంటుంది తప్ప ఈ తాత్కాలిక ఉద్రేకాల వల్ల వాళ్ళ జరగదు. అప్పుడు భాగురాయనుడు అన్నాడు, ఏమని? కుమారా, అతిమాం చాణక్యో నిష్ప్రయోజనమేవ చంద్రగుప్తం కోపయిష్ నచ కృతవేదీ చంద్రగుప్త ఏతావతా గౌరవం ఉల్లంఘయిష్యతి సర్వదా చాణక్య చంద్రగుప్తయో పుష్కల కారణాజ్యో విశ్లేష ఉత్పద్యేత న అత్యంతికో భవిష్యతీతి. ఉపేక్షిత అంటే ఆ తీరిగ్గా తీసుకున్నవాడు, అపక్రామం తప్పించుకొని అవతలికి పోతున్నవాడు, హస్తతలగత చేతికి చిక్కినవాడు, సులువుగా చంపటానికి అని రాక్షసుడికి మనసులో నాకు వశమైనవాడు, నా మీద పక్షపాతం అని భాగురాయనుడి భేదపు మాట ఇది. చంద్రగుప్తుడు అలా నాకు చేతికి చిక్కిన తరువాత వాణ్ణి పట్టుకొని నలిపేస్తా, అంత చందనదాసుని చెర తొలగిపోతుంది. నువ్వు హాయిగా క్షేమంగా
నీ కుటుంబంతో కలుసుకుంటావు కుటుంబాన్ని. అంతే, ఇది రాక్షసుడి మాట ధోర. భాగురాయుడు దాని పెడధోరణి రాక్షస చంద్రగుప్త స్నేహ సంధి వంకకు తిప్పి కేతువును రాక్షసు నుండి భేదిస్తా. కిం అన్యత్, మరి ఏముందిరా? భాగురాయుడు అంటాడు, కిం అన్యత్, మరేముంది? చాణక్యుడి నుండి తొలగింపబడిన చంద్రగుప్త రాజ్యం నుండి తొలగించటం వల్ల ఇంకా తనకేమీ తప్పక కావాలని పని లేదు, దానికి తోపదు. ఇక ఇందులకు నాడి వాడి పైకి ఎత్తిపోవడం, వాణ్ణి ఓడించటం, చంపడం మొదలైనవెందుకు అంట. అతని ద్వేషి చాణక్యుడు కానీ చంద్రగుప్తుడు కాదు, ఎవరికి? రాక్షసుడు. కృత అధికార, తన నుండి లాక్కోబడిన అధికారం కలవాడై సాంప్రతం ఇప్పుడు రాక్షసుడు అంటున్నాడమ్మా, ఇదం ఉపద్యతే, ఇది సంభవించదు, సకారణంగా కనపట్లేదా, పశ్చాత్తుడు అన్నాడు. అప్పుడు కరభటుడు అంటున్నాడు, తస్మిన్నేవ పాటలీపుత్రే ప్రతివసతి అన్నాడు. రాక్షసుడు, సా వేగం భద్రా తత్రైవ ప్రతివసతి తపోవనం నగతః ప్రతిజ్ఞాం వా పునర్న సమారూఢవాన్ అని క్వశ్చన్ మార్క్. కరభక అమాచ్య తపోవనం గచ్చతీతి శ్రూయతి. రాక్షసుడంటాడు, శకటదాస నేదం ఉపపద్యతే పశ్య అన్నాడు. సర్వ శ్లోకం చెప్తాడు, ఇంతలోకి అర్థం చేసుకో. దేవస్యేతి ఏన, ఎవడిచే, ఆ శ్లోకం చెప్పు. దేవస్యేన పృథివీతలవాసవస్య స్వగ్రాసనానయనాన్నికృతిర్న సోఢ స్వయం స్వయం కృత నరాధిపతేర్మనస్తి మౌర్యాత్ కథం ను పరిభూతిమిమాం సహేత. దేవస్యేన పృథివీతలనావనస్య స్వగ్రాసనానయనాన్నికృతిర్న సోఢ స్వయం స్వయం కృత నరాధిపతేర్మనస్తి మౌర్యాత్ కథం ను పరిభూతిమిమాం సహేత. ఇప్పుడు సహేత ఈ మాటలన్నది రాక్షసుడు అంటున్నాడు. ఎవడి చేత, దేవస్యేన ఎవడి చేత, పృథ్వీతలవామసవసవశ దేవస్య భూలోకానికి ఇంద్రుడైన వాడైన ఏలిన వాడైన నందుడి అతడు చేసిన స్వ అగ్రాసన అపనయాత్, తన అగ్రాసనంలో ఉండే అతన్ని తొలగించటం అనేటువంటి నికృతి అవమానం నసోఢ ఓర్వబడలేదు, అంటే చాణక్యుడికి చేసిన అవమానం. సహ అయం ఆ వీడ్ అలాంటివాడు మనస్వి పరు ఆత్మాభిమానం కలవాడు, దాని భంగానికి ఎంతో కోపం చెందేవాడు చాణక్యుడు తక్కువ వాడు కాదు. స్వయంకృత నరాధిపతే, తాను చేసిన రాజైన మౌర్యాత్ చంద్రుడి వల్ల ఇమాం పరిభూతి, ఈ అవమానాన్ని కథంను సహేతం ఎలా ఊరుస్తాడు. నందరాజు తన జుట్టు ముడి లాగితే
కోపపడినటువంటి చాణక్యుడు ఇవాళ చంద్రగుప్తుడు తన్ని అవమానిస్తే ఎలా సహిస్తాడు? సహించడు అని అర్థం. అంటే ఎంత గొప్ప రాజు మన నందుడు! ఈ లోకానికి ఇంద్రుడు చంద్రుడు లాంటి వాడు పొగుడుకుంటాడు. అంతటి వాడు తన్ను భోజన అగ్రాసనం నుండి తొలగించాడని ఆయన మానానికి అంతంతలు చేశాడే. తన భోజనం చేస్తున్న వాడిని తోసి బయటికి పంపి పిలక లాగేస్తే ఆయన అంతంత చేశాడంటే మొత్తం నవనందుల్ని సఫా చేయించాడు. అలాంటి వాడు మౌర్యుడు, కులహీనుడు, ఎవరో శూద్ర స్త్రీకి పుట్టి తాను చేసిన రాజు ఎవడు? చంద్రగుప్తుడు. చాణక్యుడు ప్రతిష్ఠించిన రాజు. వాడికి స్వతహాగా అంత దమ్ము లేదు, బలం లేదు, అన్ని తనుకొచ్చి అలాంటి వాడి వల్ల ఇంతటి అవమానాన్ని ఓరుస్తాడా చాణక్యుడు అంటున్నాడు. రాక్షసామాత్యుడు అన్న మాటలు. అప్పుడు మలయకేతు అంటాడు, సఖే చాణక్యస్య వనగమనే పునఃప్రతిజ్ఞారోహణే వాకాస్య స్వార్థ సిద్ధి అన్న. భాగురాయనుడు అంటాడు, వ్యాత్యంత దుర్బోధో యమద్ధ యావజ్యావచ్చాణక్య హతః చంద్రగుప్తా దూరీభవతి తావదస్య స్వార్థ సిద్ధి అన్నాడు. ఏం జరిగిందో తర్వాత చూద్దాం. మలయకేతువు ఏమంటున్నాడు? మలయకేతు ప్రతిజ్ఞ ఆరోహణే, ప్రతిజ్ఞ చేయటంలో స్వార్థలాభ, ఏమి స్వంత ప్రయోజనం కలుగుతుందండి ఎవరికి? చాణక్యుడికి. ఏం లాభం? నాత్యంత దుర్బోధ, అది ఎంత ఎరగటానికి కష్టమైన విషయం కాదు. యావత్ అంతెంత, తావత్ అంతంత, అలం అన్యథా వికల్ప్య, వేరుగా సందేహించాల్సిన పని లేదు. అంటే అది సుసంభవమే. వాళ్ళిద్దరి మధ్య పొట్లాట రావడం, ఒకరినొకళ్ళు అవమానించుకోవడం. చాణక్య చంద్రగుప్తుడు. చాణక్యుడి కోపం వచ్చి నేను అడవులకు వెళ్ళిపోతాను, అక్కడ తపస్సు చేసుకుంటాను అనటం, ఇవంతా జరగటానికి అవకాశం ఉంది అంటాడు భాగురాయుడు. అప్పుడు శకటదాస్ అంటాడు, అలా మన్యథా వికల్ప్య ఉపపజ్యత ఏవైతత్ సస్యత్ అమాత్య అని వాడు ఒక శ్లోకం అన్నాడు శకటదాసుడు. అందుకు రాజ్యాం చూడామణీందుచ్యుతి ఖచిత శిఖే మూర్ధ్ని విన్యస్తపాద స్వైరేవోత్పద్యమానం కిమితి విసహతే మౌర్య అజ్ఞావిధే విఘాతం కౌటిల్య కోపనోపి స్వయమభిచరణ జ్ఞాత దుఃఖ ప్రతిజ్ఞో దైవాత్తేర్న ప్రతిజ్ఞ పునరపి న కరోచ్యాయతి గ్లానిభీతః. మళ్ళా ఒకసారి శ్లోకం. రాజ్యాం చూడామణీందుజ్యుతి ఖచిత శిఖి మూర్ధ్ని విన్యస్తపాదః స్వైరేవోత్పద్యమానం కిమితి విషహతే మౌర్య అజ్ఞావిఘాతం. క్వశ్చన్ మార్క్. కౌటిల్య కోపనోపి స్వయమభిచరణ జ్ఞాత దుఃఖ ప్రతిజ్ఞో దైవాత్తేర్న ప్రతిజ్ఞ పునరపి న కరోచ్ఛాయతి గ్లానిభీతః. ఆ మాట అన్న తర్వాత రాక్షసుడు అంటున్నాడు ఏమని? శకటదాస ఏవమేతత్ గచ్చ విశ్రామయ శరభకం అన్నాడు. అది ఇప్పుడు అర్థం ఏంటో తెలుసు.
రాజ్ఞాం రాజుల యొక్క చూడామణి ఇనుద్యుతి ఖచ్చిత కిరీటంలో ఉన్న రత్నాల వెన్నెలతో వ్యాప్తమైన సిగలు విన్యస్త పాద ఉంచబడిన పాదం కల మౌర్యుడు చంద్రగుప్తుడు స్వై ఏవ తన వాళ్ళ చేత ఉత్పాద్యమా కలిగింపబడుతను ఆజ్ఞావిఘాతం ఉత్తరువుల అడ్డగించడం అంటే చంద్రగుప్తుడు రాసిన ఫర్మానా లేఖలను కిరిజాట్గా తీసుకున్నటువంటి చాణక్య కిం ఇతి విషమతే ఏమని ఓర్చుకుంటాడు, ఓర్చుకోగలడా, ఓర్చుకోలేడు అని అర్థం. కౌటిల్యుడు కోపనాపి బాగా కోపం చెందే స్వభావం కలవాడు. స్వయం అభిచరణ దుఃఖ సొంతంగా చేసిన తోడుబోతు అంటే ఎర్రగబడిన కష్టపు ప్రతిజ్ఞ కలవాడి అంటే చాలా గొప్ప ప్రతిజ్ఞ చేశాడు. నందవంశ నిర్మూలన చేసి చంద్రగుప్తుణ్ణి రాజ్యాభిషిక్తుణ్ణి చేస్తేనే నా పిలక మళ్ళా ముడేసుకుంటానని ప్రతిజ్ఞ చేశాడు కదా. అలాంటి వాడే వాత తీర్థ ప్రతిజ్ఞ ఎలా అనుకూల దైవం దాటినా జరుపుకోబడిన ప్రతిజ్ఞ కదా. అంటే చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు. అంటే నందవంశ నిర్మూలన చేశాడు. చంద్రగుప్త మౌర్యుణ్ణి రాజ్యాభిషిక్తుణ్ణి అయతి గ్లాని భీత ఉత్తమ కాలంలో కలుగగల శ్రమ దౌర్భాగ్యాన్ని భయపడిన వాడే పునః మళ్ళా కూడా నకరోతి చేయడు. రాజాధిరాజు పెద్ద చక్రవర్తి తన వాళ్ళే తన ఆజ్ఞకు ఎదురు తిరిగితే ఓర్చుకుంటాడా? కౌటిల్యుడంటే ప్రతినపట్టి తోడుబోతులు చేసే కష్టం అనుభవించి ఎన్నో ఎట్లాగో ఎన్నో కష్టాలు ఎదుర్కో చాణక్యుడు తన ఆ ప్రతిజ్ఞను నెరవేర్చుకొని ఇంకా ప్రతిజ్ఞ చెయ్యబోడు. మళ్ళీ చేసినట్లయితే దానివల్ల అతడు ఎంత కష్టపడాలో తీర్చుకోవడానికి అతనికి తెలుసు అని చెప్తున్నాడు. పునః అపి న కరోతి యతి జ్ఞాని భీత కనుక ఈ జరిగిన అవమానం గ్లాని అంటే శ్రమం, గ్లాని అంటే చాలా పనిచేయటం మూలంగా కలిగే అలసట, దానికి భయపడి మళ్ళీ ప్రతిజ్ఞ చేయడం, దాన్ని నెరవేర్చుకోవడానికి కష్టపడటం అలాంటి పని చెయ్యడు అని శకటదాసు చెప్పారు. రాక్షసుడు అంటున్నాడు, శకటదాస ఏవమేతద్ గచ్చ విశ్రామయ కరభం. సరే నువ్వు చెప్పిందంతా బాగానే ఉందయ్యా, పో. ఇక కరభకుడు వచ్చాడుగా, పాపం వాడు చాలా శ్రమపడ్డాడు, వాడి కాస్త హాయిగా విశ్రాంతి తీసుకోమను. కుమారం ద్రష్టం ఇచ్చాది. వాడి కాస్త విశ్రాంతి ఇవ్వు అన్నాడు. శకటదాసుడు అంటాడు, తథా మీరు చెప్పినట్లుగానే అండి. ఇది పురుషేణ సహా నిష్క్రాంతి. వచ్చిన వాడితో సహా శకటదాసుడు వెళ్ళిపోయాడు. రాక్షసుడు అకమ్మతి కుమారం ద్రష్టుమిచ్చాడు. అప్పుడు మలయకేతు ఇంకా అక్కడే ఉన్నాడు, సస్పెన్స్లో ఉన్నాడు. మలయకేతు దగ్గరికి వెళ్ళి ఉపస్పృత్య దగ్గర కూర్చొని అహమే వార్యం ద్రష్టుమాగత, నేను మిమ్మల్ని చూడటానికి వచ్చాను. రాక్షస నాట్యేన్ ఆవలోకస్య అయే కుమార
ఆసనాదుత్థాయ ఇదమాసనం ఉపవేష్టం అర్హతి కుమార. ఆహా, నన్ను చూడటానికి వచ్చావా కుమార, ఇదిగో నీ ఆసనం కూర్చోమ. మలయకే అయం ఉపవిశామి ఉపవిశత్వార్యః యదార్హం ఉపవిష్టః ఆర్యా అపి సఖ్యా శిరోవేదన అన్న. రాక్షస అంటున్నాడు, కుమార కుమారస్యాధిరాజ శబ్దే నాతిరస్కృతే కుమార శబ్దే కుతో మే శిరోవేదనయా సహ్యత అన్న. మలయకేతు అంటున్నాడు, ఒకళ్ళకొకళ్ళు అంతు తెలియకుండా లోపల ఉన్నది బయటపడకుండా మాట్లాడు. ఊరీకృతమేత దార్యేణ నా దుష్ప్రాపం భవిష్యత్ యత్కియంతం కాలమస్యాభి రేవం సంభృతబలైరపి శత్రువ్యసన ముదీక్షమాణై ఉదాతితవ్యం. నాకు కావాల్సిన మంచి వార్త వచ్చి ఇక కుమారుడి పని త్వరలో తీర్పగలరు. కుమారుడు అంటే మలయకేతు పర్వతరాజు అని కొంచెం ఉత్సాహంతో అన్న. నాట్యేన అవలోక్య అంటే చూడటాన్ని, అభినయించంటే చూసి, రాక్షస వేషగాడి అభినయానికి ఎక్కడికి చాలా వరకు అభినయానికి కవలెచ్చది అయ్యే అనుకొని ఈ దర్శనం నేను కుమారుని అని తాను అనేంతలో నేను ఆర్యుని, ఇద్దరి మాటలు కలిశాయి. నేను కుమారుణ్ణి చూద్దామనుకుంటున్నాను అనే లోపలే వాడు నేను అమాత్యుణ్ణి చూడాలని వచ్చాను అనే మాటలు రెండు కోయిన్సైడ్ అయ్యే అని ఆసనాత్ ఉత్థాయ. ఈ మంత్రికి రాజుకు సమాచారం అతిరస్కృతే చూపబడకుండగా తలనొప్పి నీకు అధిరాజ పదవి ఎట్లు కూర్చున్నా. అయ్యా, మీ తలనొప్పి ఎలా ఉంది, తగ్గిందా అని అడిగాడు. నా తలనొప్పి ఏమిటంటే, ఒరేయ్ నీకు రాజు అంటే మహారాజ పదవి నీకు ఎలా ఇవ్వాలా అనేటువంటి దాని మీద ఆలోచిస్తూ నా బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. అది తేరేదాకా నా తలనొప్పి పోదు అని. నా దుష్ప్రాపం భవిష్యత్, అది చాలా కష్టమైపోయిందేం కాదు. తాను కరభక రాక్షసుల మాటలు పొంచి చెవియొగ్గి ఉన్న అభిప్రాయాన్ని తెలియనీయకుండా నేర్పుగా జానగా మాట్లాడుతున్నాడు. శత్రు వ్యసనం, శత్రువు యొక్క ఛిద్రాన్ని, నాశనాన్ని, శత్రువుగా తేలిగ్గా లొంగటం అనేటువంటిది ఎరగదు. ఉదీక్షమాణై ఎదురు చూస్తూ కనిపెట్టుకుంటూ ఉదాసితవ్యం, ఊరక ఉండాలి. దండెత్తి బయలుదేరకుండా కుతః అద్య, ఇక ఇప్పుడు కాలహరణం ఆలస్యం ఏమీ అవకాశం లేదు. ప్రతిష్టస్వ, బయలుదేరదాం. శత్రు వ్యసనం ఉపలబ్ధం, శత్రువుల యొక్క వ్యసనం అంటే నాశనం, బలహాని కారణం సమయం, ఉపలబ్ధం దొరికిందా, తెలియవచ్చిందా అంటే వచ్చిందా లేదా. సచివ వ్యసనం, మంత్రి వలన వ్యసనం, దైవకపు ఆపద, అపకృష్ట అవతలకి లాగివేయబడినవాడు కాకుండా చెయ్యబడినవాడు. సచివ వ్యసనం ఏవ, సచివ వ్యసనం మాత్రమా అంటే మంత్రి పదవి ఒక వ్యసనం అంతేనా, మరేమైనా లేదా అనడం ఇది కూడా కాకుతో కదాచిత్ ఎప్పుడైనా ఒకప్పుడు అన్యసనం స్యాత్, వ్యసనం బలహీన స్థితి కాలంలో ఆపద కాకపోవదు. పునః చంద్రగుప్తుడి కన్నతో కాదు, నా ఏతత్ ఏవం అది కాదు. చంద్రగుప్త ప్రకృతినాం, చంద్రగుప్తుని ప్రజలు చాణక్య దోషాయ, చాణక్యుడిలోని దోషాలు మాత్రమే అపరాగహేత ద్వేష కారణ. తస్మిన్ చ
నిరాకృతే వాడు తొలగింపబడగా ప్రథమం అది మొట్టమొదటని చంద్రగుప్తే అనురక్త చంద్రగుప్తుడి అనురాగం కల ప్రజ సంప్రదీయపుడు తత్ర అతని సుతరాం ఏవ అగా గొప్పగానే అనురాగం దర్శయిష్యంతి అనురాగం చూపకల్ మామా ఏవం అలా కాదు తయ ఆ ప్రజలు రెండు రకాల వాడు చంద్రగుప్త సహబుత్థాయిన చంద్రగుప్తుడితో తమ బుద్ధి క్షయం కలవ అంటే అతన్నే నమ్మిన అది. అలాగే రెండవ వాడు నందుల మీద అనురక్తులు వాడితో చంద్రగుప్తులో తమ తగ్గు ముగ్గులు కలవాళ్ళకి చాణక్యుడి దోషాలే ద్వేష కారణాలుగా అనిపిస్తుంటాయి. రాక్షసుడు అంటున్నాడు మామైవం తాక్కలు ద్విప్రకార ప్రకృతయ చంద్రగుప్త సగోత్థాయిన్యో నందానురక్తాశ్చ తత్ర చంద్రగుప్త సహోత్థాయినీనాం చాణక్య దోషా ఏవ విరాగహేతవు నందకులానుగతానాం తాస్తు ఖలు నందకులమనేన పితృభూత ఘాతితమితి అపరాగాన్ అమర్షాభ్యాం విప్రకృతాః సత్యః స్వాశ్రయ అలభమాన చంద్రగుప్తమేవానువర్తంతే తాదృశం పునః ప్రతిపక్షోద్ధరణే సంభావ్య శక్తి అభియోక్తార మాసాజ్య క్షిప్రమేణం పరిత్యజ్య త్వాం ఏ ఆశ్రయంతి ఇత్యత్ర నిదర్శనం వయం ఏవా అన్నాడు వాడు రాక్షసుడు. రాక్షసుడు నందుల మీద అనురక్తుడు చంద్రగుప్త అపరక్తుడు చంద్రగుప్తుని ఎలాగైనా కొట్టేయాలన్నవాడు. చాణక్య ద్వేషి అయ్యి చాలా కాలం వాళ్లకు పట్టుబడి వశమైపోయే కుసుమపురంలో ఆశ్రయం కోసం చంద్ర అనువర్తిగా అంటే చంద్రగుప్తుడికి అనుకూలంగా అనివార్యంగా అంగీకరించిన వాడిలా సంధి చేసుకున్న అభినయంతో పగ తీర్చుకునే ఉపాయాన్ని కోసం వేచి చూస్తూ ఉన్నాడని దీన్ని బట్టి మనం అర్థం చేసుకో. చంద్రగుప్తుడు అన్నాడు మిగతా విషయాలు రేపు అక్కడ